హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్నది గుండ్లకమ్మ ప్రాజెక్టు. దీన్నే మనం మల్లవరం డ్యామ్ అని కూడా అంటాము. మరీ ముఖ్యంగా ప్రాజెక్టు అఫీషియల్ పేరు కందుల ఓబుల్రెడ్డి గుండ్లకమ్మ జలాశయం అని కూడా పిలుస్తాము. గుండ్లకమ్మ రివర్ నల్లమల్ల అడవుల్లో పుట్టి కొండల నుంచి కిందికి ప్రవహిస్తూ ప్రకాశం జిల్లాలోని కంబం చెరువు, మార్కాపురం చెరువు నింపుకొని దాదాపుగా 225 కిలోమీటర్లు ప్రవహించి ఒంగోలు సమీపంలోని ఒలిచి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఊరు వాటర్ ఛానల్. సో ఈ ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ ఛానల్లో మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, పల్లెటూరులో పట్టణాల్లో కనుమరుగవుతున్న తరుణంలో మనం ప్రతి ఊర్లో ఉన్న విశేషాలను, ప్రఖ్యాతిగాంచిన కట్టడాలను మనం తెలియపరచడమే ఈ ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశం. సో దీనిలో భాగంగా మనం ఈరోజు ఒంగోలు సమీపంలో ఉన్న గుండ్లకమ్మ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేసాము. సో ఈ ప్రాజెక్ట్ గురించి మనం చూడబోతున్నాము. ఇక్కడ చూడండి, గుండ్లకమ్మ ప్రాజెక్టు యొక్క ముఖద్వారం ఇది. ఒంగోలు నుంచి మద్దిపాడు, వెల్లంపల్లి దాటినాక లెఫ్ట్ సైడ్లో ఈ ఆర్చి ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ దూరంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు ఉంటుంది. దీనిలో భాగంగా మనం వెళ్ళేటప్పుడు మొదటగా గుండ్లాపల్లి విలేజ్ వస్తుంది. ఇక్కడ చూడండి, జడ్పీ స్కూలు, పెద్ద ఎత్తైన ట్యాంక్ ఉంది. ఇక్కడ ఈ రకమైన ట్యాంకులు ఈ మధ్య కన్స్ట్రక్షన్లో లేవు. సో ఇక్కడ చూడండి, గుండ్లకమ్మ ప్రాజెక్టు దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ చేత 2008లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఒంగోలు నగరానికి సమీపాన ఉండటంతో ప్రాజెక్టు దగ్గరికి ఎంతోమంది పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ చూడండి, ఈ జలాశయము ఇటీవల కురిసిన వర్షాలకి ఎక్కువ వరదలు రావడంతో జలకళ సంతరించుకుంది బాగా. యాక్చువల్గా ఇక్కడ బోట్ షికారు కూడా ఉంది, కానీ ఇటీవల కురిసిన వర్షాలకి ఎక్కువగా వాటర్ రావడంతో బోట్ షికారును ఆపివేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు మొత్తం 15 గేట్లు ఉన్నాయి. ఈ 15 గేట్లకి 15 మంది ఫేమస్ పర్సనాలిటీస్ ఫొటోస్ని ఇక్కడ డ్రా చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టులోని అంతర్భాగంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మరియు పద్మావతి అమ్మవారి గుడి కూడా ఇక్కడ ఉన్నది. ప్రకృతి సౌందర్యంగా ఈ గుడి ఆహ్లాదకర వాతావరణం ఉంది. ఇక్కడ చూడండి, శ్రీ వెంకటేశ్వర స్వామి సాంస్కృతిక కళావేదిక ఉంది. సో ఈ గుడికి సంబంధించి అన్నదాన సత్రాలు ఉన్నాయి. భక్తులకు ఇబ్బంది లేకుండా కాటేజెస్ కూడా ఉన్నాయి అన్నమాట. ఈ ప్రాజెక్టు సాగునీరు మరియు తాగునీటికి ఈ ప్రాజెక్టు కేటాయించబడింది. ఇక్కడ చూడండి, పార్కు మొత్తం గుండ్లకమ్మ ప్రాజెక్టు చుట్టూరు ఒక మంచి పార్క్ ఉంది. ఇక్కడ గుర్రపు సారి మనం చూస్తున్నాము. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈరోజు ఈ గుండ్లకమ్మ ప్రాజెక్టు యొక్క అందచందాలను మీకు చూపించడం జరిగింది. సో మరొక వీడియో మళ్ళీ కలుద్దాం. సో మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మీకు తెలుసు. సో మన ఊర్లో ఉన్న, మన పట్టణంలో ఉన్న, మన పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫేమస్ ప్లేసెస్ని, ఆ ఊరి యొక్క విశిష్టతని, ఆ ఊరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రకృతి అందచందాలను మనం చూపించడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రెస్ ద బెల్ ఐకాన్.